సాధారణంగా ఎవరికైనా గాయమై రక్తం కారితే ప్రాణం పోతుంది. కానీ ఈ రాక్షసుడికి రక్తం కారితే శక్తి పెరుగుతుంది. ఒక్క రక్తపు చుక్క నేల మీద పడితే చాలు, అతనే మరో రూపం ఎత్తి పుట్టుకొస్తాడు. అతనే పురాణాల్లో అత్యంత వింతైన మరియు భయంకరమైన రాక్షసుడు. అతని పేరే రక్తబీజుడు. శుంభ నిశుంభల సేనాధిపతిగా ముల్లోకాలను గడగడలాడించిన మాయావి. యుద్ధభూమిలో అంబికాదేవి తన ఖడ్గంతో రక్తబీజుడిని నరుకుతుంటే నేల మీద పడిన వేల చుక్కల రక్తం నుండి వేల సంఖ్యలో రక్తబీజులు పుట్టుకొచ్చారు. దేవతలు భయంతో వణికిపోయారు. చంపే కొద్దీ పెరుగుతున్న ఈ రాక్షస సైన్యాన్ని ఆపడం ఎవరి తరం? అప్పుడు ఉద్భవించింది సాక్షాత్తు ఆ కాళికాదేవి. తన భీకరమైన నాలుకను యుద్ధభూమి అంతా చాచి రక్తబీజుడి రక్తం ఒక్క చుక్క కూడా నేల మీద పడకుండా తాగేసింది. రక్తం తాగే కొద్దీ కాళికాదేవి ఉగ్రరూపం దాల్చింది. చివరకు రక్తబీజుడు రక్తహీనతతో కుప్పకూలిపోయాడు. దుష్ట శిక్షణ అంటే ఇదే. ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాల కోసం ఇప్పుడే వేద వికాసం టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.